ఆదాయానికి మించి ఆస్తుల కేసులో నంద్యాలలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. నంద్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ గోపాలరావుకు సంబంధించిన నివాసం, ఇతర ఆస్తులపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. కర్నూలులోని పెద్దపాడు సమీపంలో ఉన్న మైత్రి హోమ్స్లోని అతని నివాసంతో పాటు అతనికి సంబంధం ఉన్న మరో 5 ప్రదేశాలలో ఏసీబీ అధికారులు విస్తృతమైన సోదాలు నిర్వహించారు. 6 ప్రదేశాలలో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నట్టు ఏసీబీ కర్నూలు ఇన్ఛార్జ్ డీఎస్పీ సీతారామరావు తెలిపారు. ఇప్పటి వరకు అధికారులు కర్నూలులో 3 విలాసవంతమైన భవనాలు, 5 ఖాళీ ప్లాట్లను గుర్తించారు. వీటి బహిరంగ మార్కెట్ విలువ 2.80 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. కర్నూలుకు చెందినటువంటి వ్యక్తి గోపాలరావు నంద్యాల సబ్ రిజిస్టర్ ఆఫీస్లో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నటువంటి గోపాలరావు అనేటటువంటి వ్యక్తి కర్నూలుకు చెందినటువంటి ఈయన అక్రమంగా ఆస్తులు సంపాదించినాడు అన్నటువంటి మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు ఆయన మీద అక్రమాస్తులకు సంబంధించిన కేసును రిజిస్టర్ చేసి కర్నూలు ఏసీబీ కోర్టు ద్వారా సర్చ్ వారెంట్స్ తీసుకొని ఈరోజు తెల్లవారుజామున ఏకకాలంలో ఆయన మరియు ఆయనకు సంబంధించినటువంటి 5 ప్రదేశాలలో 5 మంది బంధువులు మరియు ఆయన ఆఫీస్లో మొత్తం 6 ప్రదేశాలలో ఏకకాలంలో ఈరోజు సర్చెస్ను ఏసీబీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించినటువంటి ఈ రెసిడెన్షియల్ హౌస్లో ఏసీబీ డిఎస్పీ నేను మరియు మా ఇన్స్పెక్టర్స్ సిబ్బంది ఇక్కడ సర్చెస్ కండక్ట్ చేస్తూ ఉన్నాము. ఇప్పటిదాకా